హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము 18th రోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్ పేపర్ అయితే చూద్దాము. ఇక్కడ కీ అండి, ఇది మనకి కీ అయితే రిలీజ్ అయితే చేశారు. మీ రెస్పాన్స్ షీట్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయితే అయ్యాయి. మీ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి రెస్పాన్స్ షీట్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఈ రెస్పాన్స్ షీట్లో చాలామంది అయితే మాకు మేము పెట్టిన ఆన్సర్స్ కాకుండా వేరే చూపిస్తున్నాయి అని అయితే అంటున్నారు. మీరు కరెక్ట్గా చూసుకోండి. ఇక మీకు అలా తప్పుగా చూయిస్తే గిన మీరు హెల్ప్‌లైన్ నంబర్స్‌కి అయితే కాల్ చేయండి. ఇక ఎవరికైనా అలా చూయిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక మీకు కాకుండా ఈ ప్రాబ్లమ్ ఇంకా ఎవరికైనా ఉందా అనేది కూడా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చాలామందికి ఉన్న డౌట్స్, ఇక అబ్జెక్షన్స్ రేజ్ చేయడం ఏ విధంగా అని అడుగుతున్నారు. మీరు ఈ సోషల్ పేపర్‌లో అబ్జెక్షన్ రేజ్ చేయాలంటే మీకు మిస్టేక్స్ ఉన్న క్వెషన్స్ అనేది నోట్ చేసి పెట్టుకోండి. ఐడీ నెంబర్ తోటి మనం అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ కీలో ఉన్న ఐడీ నెంబర్స్‌ని మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ మీరు రెస్పాన్స్ షీట్‌లో ఉన్న ఐడీ నెంబర్స్, ఇక్కడ ఉన్న ఐడీ నెంబర్స్ సేమ్ ఉంటాయి. ఈ ఐడీ నెంబర్స్ నుంచి మీరు క్వెషన్ నెంబర్ వేరు ఉంటుంది, నెంబర్స్ వేరు ఒకటే ఉంటాయి. ఇక ఈ కీలో ఉన్న ఆన్సర్, మీ రెస్పాన్స్ షీట్‌లో ఉన్న ఆన్సర్ కరెక్ట్‌గా ఉన్నాయేమో చూసుకోండి. అప్పుడు మీకు 1 మార్క్ వచ్చినట్టు. మీరు ఇక్కడ మనకి ఐడీ నెంబర్ అంటే ఇదండి. మనకి ఐడీ నెంబర్ అనేది మనకి దీంట్లో క్వశ్చన్‌కి ఐడీ నెంబర్ అనేది ఈ నెంబర్ ఉంటుంది. మీరు దీంట్లో ఆన్సర్ ఇచ్చారు కదా, ఇక్కడ థర్డ్ అని ఆన్సర్ ఇచ్చారు కదా, స్టాన్లీ హాల్. మీరు కూడా ఈ క్వశ్చన్ మీరు కరెక్ట్‌గా పెట్టారు అని అంటే మీకు కూడా మీ దాంట్లో మీకు స్టాన్లీ హాల్ అనే ఆప్షన్‌కి మీరు 3 ఉందా, మీకు 2లో ఉందా స్టాన్లీ హాల్ అనేది చూసుకోండి. ఆ విధంగా చూసుకొని మీకు 1 మార్క్ అయితే తీసుకోండి. ఇక్కడ 3 అన్నారు కదా, ఇక్కడ 3నే ఉంటదా అని అనుకోకండి. ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఆప్షన్స్ డబుల్‌గా ఇస్తారు. ఎందుకంటే మనకి ఇదే పేపర్‌ని చాలామందికి మనకి సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, డి అని మనకి మాన్యువల్‌గా రాసేటప్పుడు ఉంటుంది కదా. ఇప్పుడు ఆన్‌లైన్ కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్‌ని జంబుల్‌గా అయితే ఇస్తున్నారు. ఇక్కడ 3 ఆన్సర్ కదా, మనకి స్టాన్లీ హాల్ అనేది మీరు క్వెషన్ ఆన్సర్ చూసుకోండి. ఆన్సర్ చూసుకొని ఆప్షన్ మీది ఏ విధంగా కరెక్ట్ ఉంది అనేది చూసుకోండి. అప్పుడు మీకు కొంతమందికైతే కొత్తగా రాసిన వాళ్ళకి మీరు ఎలా చూసుకోవాలనేది తెలుస్తలేదు. ఇక్కడ తెలవాలి అంటే గిన మీరు ఐడీ నెంబర్స్ మీరు పెట్టిన ఇక్కడ 3 అనే ఆప్షన్ ఇచ్చారు కదా, మీ ఐడీని మీరు పెట్టిన ఆన్సర్ కూడా ఇక్కడ 3 అని ఉంటే గిన మీకు 1 మార్క్ వచ్చినట్టు. ఈ విధంగా మీరు రెస్పాన్స్ షీట్ అయితే చూసుకోండి. ఇక అబ్జెక్షన్స్ రేజ్ చేయాల్సిన క్వెషన్‌లు మీకు తెలిస్తే గిన మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నాకు తెలిసినవి నేను వీడియో అయితే చేస్తాను. మీకు తెలిస్తే పెట్టారనుకోండి, నేను ఛానల్ ఉంది కాబట్టి ఛానల్‌లో మనకిప్పుడు 3800 మెంబర్స్ అయితే ఉన్నారు. దాంట్లో సోషల్ రాసే వాళ్ళందరికీ వీడియో రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి మీకేమన్నా తెలిస్తే గిన ఐడీ నెంబర్‌నైతే ఛానల్‌లో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఆ క్వెషన్ పెట్టండి. సైకాలజీలో, తెలుగులో, హిందీలో, సోషల్ కంటెంట్, మెథడాలజీలో ఏ సబ్జెక్ట్‌లో ఉన్నా గానీ మిస్టేక్ ఉంటే ఆ క్వెషన్ అయితే పెట్టండి. అది ఆన్సర్స్ మిస్టేక్ ఉన్నా, సేమ్ ఆన్సర్స్ ఉన్నా మీరు పెట్టండి. ఒకవేళ మనకి యాడ్ స్కోర్ ఇవ్వచ్చు. ప్లస్ ఆన్సర్‌కి వాళ్ళు తప్పుగా ఇచ్చినా గానీ మనకి ఆన్సర్‌కి మార్క్స్ అయితే ఇస్తారు. ఇంకొక విషయము, ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకి 4 పేపర్స్ అయితే టఫ్‌గానే ఉన్నాయి. మనకి ఏ సెషన్‌లో ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఏ సెషన్‌లో తక్కువ మార్క్ వస్తాయి అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు కాబట్టి మీరు ఈ సెషన్‌లో షిఫ్ట్ 1లో 18th రోజు జరిగిన షిఫ్ట్ 1లో మీకెన్ని మార్క్స్ వస్తున్నాయో కూడా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీతో పాటు చాలామంది రాసిన వాళ్ళు పేపర్‌ని అయితే చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది అయితే తెలుస్తుంది. మనకి నార్మలైజేషన్‌లో మనకి ఎన్ని మార్క్స్ యాడ్ అయితాయి అనేది కూడా మనకు తెలుస్తది. నేను ఆల్ 4 సెషన్‌లలో జరిగిన పేపర్స్ అన్నీ అప్‌లోడ్ అయితే చేస్తాను. ఒకవేళ మీది ఈ సెషన్ అయితే మిగతా సెషన్‌లో ఉన్న పేపర్‌లు కూడా మీరు చూడండి. మీకంటే అది హార్డ్ ఉందా, ఈజీగా ఉందా అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఫస్ట్ టైం అయితే ఛానల్‌ని స్టార్ట్ చేశానండి. టెట్ టు డీఎస్సీకి సంబంధించిన అన్ని అప్డేట్స్ అయితే మీకు ఇస్తున్నాను. ప్రీవియస్ క్వెషన్ పేపర్లు, టెట్ సిలబస్, డీఎస్సీ సిలబస్ మీకు ట్రాన్స్లేషన్ చేసి అయితే పెట్టడం అయితే జరిగింది. అందుకనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మీకు నా కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా ఛానల్ గ్రో అవుతుంది. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.
ఇక రండి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడతో కూడిన దశగా వర్ణించిన వారు ఎవరంటే స్టాన్లీ హాల్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన జత గుర్తించండి. ఉద్వేగ కేదారసిస్ ప్రదర్శన అంటే ఉత్తర బాల్య దశ. ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ చూడండి, తీరని కోరికలను సామాజికంగా ఆమోదం పొందే రీతిలో తీర్చుకోవడము అనేది మనకి ఉదాత్తీకరణ. క్రింది వానిలో మొదట సాంఘిక కృత్యంగాను అభివర్ణించేది సమాంతర క్రీడ. క్రింది వానిలో వికాసానికి సంబంధించి సరైన ప్రవచనము. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, వికాసము ఆకారము ప్రకార్యాలను సమైక్యం చేసి వివరించే క్లిష్ట ప్రక్రియ అని జవాబిచ్చారు. ఇక ఎరిక్సన్ ప్రకారం ఉత్తర బాల్య దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి శ్రమించడము. ఈ బిట్ అన్ని పేపర్లలో అయితే వచ్చింది. ఇక ఒక వ్యక్తికి దూర ప్రదేశానికి ఉద్యోగం బదిలీ జరిగింది. వెళ్ళాలని లేదు, వెళ్ళకపోతే రాజీనామా చేయాలి, కానీ రాజీనామా ఇష్టం లేదు. ఈ సంఘర్షణ పరిహార సంఘర్షణ. పియాచే ప్రకారం పిల్లలు అనుభవాల ద్వారా వారి పరిసరాల మధ్య భేదాలను తెలుసుకునే దశ శైశవ దశ. ఇక అత్యంత వస్తునిష్టత గల పద్ధతి ప్రయోగ పద్ధతి. మధ్యగత విలువ దీని ద్వారా ప్రభావితం కాదు. అంచె విలువలు. ఇక బాహుళకం యొక్క సూత్రం అయితే అడిగారు, 3 ఇంటూ మాధ్యమిక -2 ఇంటూ అంక మధ్యమము. మనకి డిఎస్సిలో కూడా వచ్చాయండి. హెర్బర్ట్ బోధనా పద్ధతిలో మొదటి దశను సూచించే అభ్యసన నియమము, మొదటి దశను చూపించే అభ్యసన నియమం సంసిద్ధతా నియమము. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారము క్యాథరిసన్స్ వ్యక్తులతో దీని కొరకు సహాయపడును. అణిచివేయబడినటువంటి భావోద్వేగాలు మరియు ఉద్రిక్తతలను విడుదల చేయడానికి. ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయస్సులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అన్నది ఈ సిద్ధాంతంలోని అంశము. బోధన శిక్షణ సిద్ధాంతము. నిబంధన సూచన మదింపు పద్ధతిలో దశ కానిది డాక్యుమెంటేషన్. సృజనాత్మకత దశలోని సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశ అంతర్దృష్టి దశ. సమాజంలో వ్యక్తి యొక్క ప్రత్యేక స్థానాన్ని నిర్ధారించేది అతని ఆమె యొక్క భావోద్వేగ ప్రజ్ఞ. పదాలు వాటి ఆవిర్భావ భాషలకు సంబంధించి సరైన జతను గుర్తించండి. ఇక్కడ మనకి గెస్టాలిజము, ఇంట్రోస్పియర్, స్టాటిస్టిక్స్, డెజావు ఇవి ఏ పదాల నుంచి అయితే వచ్చాయి అని అంటారు. గెస్టాలిజం అనేది జర్మన్ పదం అంటాం. ఇక్కడ ఇంట్రోస్పియర్ అనేది లాటిన్, స్టాటిస్టిక్ అనేది గ్రీక్, డెజావు అనేది ఫ్రెంచ్. నైతికత కలిగిన వ్యక్తి తనను తాను ఆజ్ఞాపించుకుంటాడు అని అన్నవారు హెర్బర్ట్. శిక్షణ మరియు అనుభవం లేకపోయినా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే క్రమేణా మార్పుకు సంబంధించినది పరిపక్వత. ఈ ఫ్లాండర్స్ పరస్పర చర్యా విశ్లేషణ శ్రేణి విద్యార్థుల్లో ఉన్న ఒత్తిడిని తగ్గించి పాఠ్యాంశాలపైన ఆసక్తి కలిగించే విధానాన్ని సూచిస్తుంది. 2. ఒక హెచ్ఎం బెల్ కొట్టగానే ప్యూన్ వెళ్ళి అతనికి అతనిని కలవడం అనేది దీనిని సూచిస్తుంది. అధోముఖ సమాచార ప్రసారము. విద్యా సాంకేతిక శాస్త్ర నిర్వచనాలకు సంబంధించి సరికాని ప్రవచనము. ఇక్కడ థర్డ్ ఆప్షన్ సి ఓన్లీ అనేది ఇచ్చారు, సరికాని ఆప్షన్. వ్యక్తిగత బోధనా విధానాల్లో పాఠ్య విషయము, ప్రక్రియ, ఉత్పన్నాలు అనే 3 అంశాలు ఉంటాయని సూచించిన వారు
టొమిన్సన్. మన దేశంలో మొట్టమొదటిసారిగా రేడియో ప్రసారం జరిగింది ముంబైలో. క్రింద పేర్కొనబడిన వాటిలో సరైన సమాధానం గుర్తించండి. ఏ కరెక్ట్, బి ఇన్కరెక్ట్. 21వ శతాబ్దం అనేది సమాచార ప్రసార సాంకేతిక యుగం. కార్యక్రమయుత బోధనలోని స్కిన్నెరియన్ పద్ధతిగా దీనిని పరిగణిస్తారు. రేఖీయ కార్యక్రమం. స్వయం యొక్క ప్రధాన లక్ష్యము నాణ్యమైన విద్యను అందించడం ద్వారా డిజిటల్ అంతరాన్ని తగ్గించడము. ఎన్సిఎఫ్ 2005ను రూపొందించింది ఎన్సిఆర్టి. సర్తాక్యూ ఒక పాఠశాల విద్య కొరకు ఎన్ఈపి అమలు ప్రణాళిక. ఇక లాంగ్వేజ్ తెలుగు చూడండి. దీంట్లో కూడా మనకి 30 బిట్స్ అయితే ఉంటాయి. ఈ 30 బిట్స్ని ఏ విధంగా వచ్చాయి అనేది చూడండి. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సైకాలజీలో మీ బీఈడి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా బీఈడివి, వాటిల్లో ఆన్సర్స్ చూడండి. మిస్టేక్ ఉంటే ఆ పేజీ నెంబర్తో సహా మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు. పేజీ నెంబర్స్ నోట్ చేసి పెట్టుకోండి. మీకు మార్క్స్ అయితే ఇస్తారు. నైతికవాదులు ప్రపంచాన్ని అత్యున్నత ఉదాత్త సమాజంగాను నిర్మించే ఆదర్శాలతో పునీతమైన కళే సౌందర్యాత్మకమైన కళ అంటారు. వీరి ప్రకారం మానవ మనుగడ సమాజం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆలోచనలు, చేతలు సమాజ శ్రేయస్సుకు వ్యతిరేకంగా ఉండకూడదు. ఏ ప్రభావాలైతే సమాజ ఉన్నతికి, ప్రగతికి తోడ్పడతాయో అవి సుందరమైనవి. ఇక్కడ అసత్యం గుర్తించండి. ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్. సమాజ పురోగమనానికి తోడ్పడే ప్రభావాలు సుందరమైనవి. రఘునాథ నాయకుని వాల్మీకి చరిత్రలో అశ్వాసాంత గద్య సుదీర్ఘముగాను రచించబడింది. అందు రఘునాథ నాయకుని బిరుదులు, సాహిత్య విషయాలు, వితరణాది గుణములు వివరించబడినవి. కొందరు కవులు తమ అశ్వాసాంత గద్యాలందు తమ బిరుదులను పేర్కొన్నారు. కొందరు కవులు అశ్వాసాంత గద్యాలందు వీరి బిరుదులను పేర్కొన్నారు. ఈడ కృతికర్తలు. ఇనకర స్పర్శనంబున నింపుగాంచి చిన్ని సారంగధరుడు బాసిల్లు కరణి. నినకర స్పర్శనంబున నింపుగాంచి చిన్ని సారంగధరుడు బాసిల్లెనెంత. పద్యము ఇకకర స్పర్శ పదానికి అర్థము. సూర్యుని కిరణాలు తాకి రాజు చేతి స్పర్శ. శతపత్రంబుల మిత్రుని సుతు జంపిన వాని భావ సునూని మామన్ సతతము దాల్చెడు నాతని సుతవాహన వైరి వైరి సున్నం విదిగో. శతపత్రంబుల మిత్రునికి సుతుడు అనేవి కర్ణుడు. బావా ఈ సంబంధము చేస్తే నీ కొంపకు అగ్గెట్టేస్తాను అని కన్యాశుల్కంలో అన్నది ఎవరు? కర్కటక శాస్త్రి. పుట్టుగురిటిగా పోకురా ఓ కవి, వట్టి మ్రోడు కాకురా అంటూ చైతన్యం గేయ కవితను రాసింది ఎవరు? తాపి ధర్మారావు. ఇక మనకి భావలింగ, కుపుస్వామి, హరిహరనాథ, వెంకటాద్రీశ్వర అనేటివి మనకి ఇవి రచయితలు, కవులు. నేను ఇవన్నీ చెప్పాను. అలానే అదే ప్యాటర్న్లో మనకి బిట్స్ అయితే ఇచ్చారు. నేను సిలబస్ పేపర్లో మీకు ఏ విధంగా చదవాలని చెప్పాను కదా, ఆ పేపర్ చూడండి. సేమ్ అదే విధంగా మనకి కవులు రచనలు ఇచ్చారు. ఉత్పత్త్యార్థాలు పద్యాలు 2 పద్యాలు 2 గద్యాలు ఇచ్చారు. తెలుగుకు సంబంధించినవి అన్నీ అయితే ఉన్నాయి. నేను తెలుగు క్లాసెస్ ప్రీవియస్ పేపర్స్ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. మనకు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న క్లాసెస్ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. యూస్ఫుల్ అయ్యే కంటెంట్. భావలింగ అనేది దార్ల సుందరీమణి, కుపుస్వామి అనేది త్రిపురనేని రామస్వామి చౌదరి, హరిహరనాథ అనేది
షేక్ మహమ్మద్ హుస్సేన్. వెంకటాధీశ్వర అనేది గాడేపల్లి సీతారామమూర్తి. మిగుల కష్టమైన కార్యమును సాధించుట అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. కొండపిండి గొట్టు. అనుపమ మెట్టివారలకు నందదు ధర్మపదంబు దాత్రిలో అని ప్రత్యక్ష దైవాలు పాఠంలో ఉన్నవి కౌశికుడు. కచ్చు పదానికి ప్రకృతి కాంక్ష. ఇది మనకి సేమ్ డిఎస్సిలో 29th రోజు వచ్చిందండి ఇదే బిట్. మళ్ళీ యాజ్ అండ్ టీజ్గా మనకి ఈ పేపర్లో ఇచ్చారు చూడండి. కాంక్ష అనే దానికి అక్కడ కాంక్ష ఇచ్చి వికృతిగా అడిగాడు, ఇక్కడ వికృతి ఇచ్చి ఇక్కడ ప్రకృతి అడిగారు. ప్రీవియస్ పేపర్స్ బిట్లు అయితే వస్తాయి. మీరు ప్రీవియస్ పేపర్స్ని బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. దాంట్లో 50% బిట్స్ అయితే వస్తాయి. అంటే ఒక డిఎస్సి ఇలా ఒక ఇయర్ కాకుండా మనం 2-3 ఇయర్స్వి ప్రాక్టీస్ చేయాలి. నేను డిఎస్సి పేపర్స్ కూడా అప్లోడ్ అయితే చేశాను, ఛానల్లో ఉన్నాయి. మీరు ప్రాక్టీస్ చేయండి రేపు డిఎస్సి రాసేవాళ్ళు. నెక్స్ట్ టెట్ రాసేవాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయండి. గురువు ఉత్పత్త్యార్థము. అజ్ఞానమనే అంధకారమును ఛేదించువాడు. ఇక్కడ జనని, కను, మతి, ధర్మము అనేటివి నానార్థాలను గుర్తించండి అన్నాడు. జనని అంటే తల్లి, కోరిక, దయ. ఇక మీరు చూడండి ఫస్ట్ ఆప్షన్కి లా, అన్నిట్లలో లా అయితే ఇచ్చారు. కను అంటే చూచు, ప్రశ్నించు, తెలియచేయు. యావునే ఆప్షన్స్ కూడా 2 అయితే ఉన్నాయి. యతి అంటే మీరు టైం సేవ్ చేసుకునే ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేది ఈ బిట్ బట్టి చూడండి. మతి అంటే ఇక్కడ ధర్మము చూసుకోండి. ధర్మము అంటే పుణ్యము, యాగం, న్యాయము. యతి అంటే బుద్ధి, తలపు, ఇచ్చ. ఇక మనకి యా వరకు అయితే చూసాం కదా. మతి అనేది ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ అయితే మనకి కరెక్ట్ కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్. మీరు ఈ విధంగా ఈజీగా జతపర్షన్ క్వశ్చన్ అయితే చేయొచ్చు. పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్. వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము. ఇది మనకి ఒక పొడుపు కథ. గొలుసు అనే పూర్వ మండల పదాన్ని రాయలసీమ మాండలికంలో ఇలా అంటారు, చిలుకు అంటారు. ఈ ప్రీవియస్ పేపర్స్లో కూడా ఉందండి ఈ బిట్. శార్దూల పద్యములకు సంబంధించి సత్యములు గుర్తించండి. ఇక్కడ ఆ, ఈ, ఈ. చూడండి క్వశ్చన్. ఆ అంటే ఈ పద్య పాదారంభంలో ఒక గురువును 2 లవులుగా మారిస్తే మచ్చేపం వస్తుంది. ఇది బిట్ మనకి. ఇప్పుడు ఉత్పలమాలని చంపకమాలలోకి మార్చాలి అనే బిట్ మనకి డిఎస్సిలో 29th రోజు అయితే ఇచ్చారు. ఇదే విధంగా ఒక గురువుని 2 లవులుగా మారిస్తే మనకు మచ్చేపం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఉత్పలమాలలో ఉన్న గురువులని మొదటి గురువుని 2 లఘువులుగా మారిస్తే మనకి చంపకమాల అవుతుంది కదా. అలాగా మనకి చంపకమాల ఉత్పలమాల ఇచ్చి చంపకమాలగా మారేది ఇచ్చారు. ఇక సెకండ్ చూడండి. ఈ పద్యపాదంలో 2 సాగనాలు 2 తాగనాలు వస్తాయి. ఇక్కడ యతి స్థానంలోని 13వ అక్షరం. నేను రాసిన లేఖను మా స్నేహితురాలు ఉత్తరమిచ్చింది అని రచయితి అన్నది. తాను రాసిన లేఖకు తన స్నేహితురాలు ఉత్తరమిచ్చింది అని రచయితి అన్నది. సత్యదూరము, అనూహ్యము, 5 నెలలు, తల్లిదండ్రులు. ఇక మనకి ఆన్సర్ చూడండి. ఇక్కడ మనకి 5 నెలలు అంటే ద్విగు సమాసం వస్తుంది. తల్లిదండ్రులు అంటే ద్వంద్వ సమాసం వస్తుంది. ఇక్కడ చూడండి 4కి రా, యా అనేటివి ఉన్నాయా గుర్తించండి. ఇది ఉంది కదా మనకి రాయ. ఈ ఆప్షన్ అనేది మీరు ఇట్లా మీకు 2 క్వశ్చన్స్ తెలిసినా మీకు ఇలా ఆన్సర్స్ అయితే చేయొచ్చు. విచారింపని పని చెయ్యరాదు అనేది చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి. బావిలో చూస్తే పాతాళం కనిపిస్తుంది. నీకు కోదండరాముడే అండదండ. ఇక్కడ కోదండ రాముడి అండదండ అనేటివి ఇక్కడ మనకి ఢ అనేది అనేక సార్లు వచ్చింది కాబట్టి మనకి ఇది వృక్షానుప్రాస అలంకారం అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ర అనే ఆప్షన్ చూడండి.
ఇక్కడ చూడండి ఫస్ట్ ఉంది కదా, ఇక్కడ మీరు ఈజీగా చేసేయచ్చు. ఇలాంటివి 1 సెకండ్‌లో చేయొచ్చు. బావిలో ఇక్కడ చూడండి, మరి ఆకి విచారింపని పని చెయ్యరాదు. చేకాను ప్రాస. ఇక్కడ మనకి పని పని అని ఉంది కదా, చెయ్యరాదు చేకాను ప్రాస. చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి. లా అని వచ్చింది, ముత్యాల్లా అనేది వచ్చారు కాబట్టి ఉపమాన అలంకారము అవుతుంది. బావిలో చూస్తే పాతాళం కనిపిస్తుంది అంటే అతిశయోక్తి. రూపకలంకారంలో ఉపమాన ఉపమేయాల మధ్య ఉండేది భేదము. ఏముంటది? అభేదము ఉంటది. అత్తునకు సంధి బహుళము. ఇందులో బహుళము అనగా నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్యవిధము అన్నీ ఉంటాయి. బహుళము అంటేనే మనకు అన్నీ ఉంటాయి దీంట్లో. కైకేయి భరతుని రాజుగాను చూడదలిచింది. ఈ వాక్యము సకర్మక వాక్యము. సకర్మక క్రియా సహిత వాక్యము. ఇక్కడ అప్యార్థకము అంటే చెప్పినా అనే అర్థము. ఎల్లమ్మ ఆ పని చెయ్యగలదు. ఈ వాక్యము మనకి సామర్థ్యార్థక వాక్యము. గుణసంధి సూత్రాన్ని అనుసరించి అసత్యము. ఆ ప్లస్ బు అర్ అయింది. మాయమ్మ రూపము. మా ప్లస్ అమ్మ అనే పదం విభాగము. మాయమ్మ. ఇక మనకి ఆ ఆ ఈ సత్యాలు అన్నీ సరైన సమాధానాలే. గజల్ ప్రక్రియలో పల్లవి, చరణము, నామముద్ర వరుసగా ఏమొస్తుంది? పల్లవి అంటే మత్తాల్, చరణము అంటే మక్తా, కవి నామముద్ర తక్లస్. ఈ పేపర్ కొంచెం ఈజీగానే ఉందండి, మనకి తెలిసిన బిట్ లాగానే ఉన్నాయి తెలుగు. మళ్ళీ 18 సెకండ్స్ షిఫ్ట్ది కొంచెం హార్డ్ ఉంది. హరిజనుల పాటలు రచయిత గరిమెళ్ళ సత్యనారాయణ. జీవనార్థము మిక్కిలి యయాసంపాటు సయితము వ్యర్థము. ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనము. జీవనార్థం మిక్కిలి ఆయాసంపాటు సైతం వ్యర్థము. నేనెన్నో పుస్తకాలు చదివితిని. ఈ వాక్యానికి కర్మణి వాక్యము. ఇక ఎన్నో పుస్తకాలు నా చేత చదవబడ్డాయి. ఇక్కడతోటి మనకి ఈ బిట్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. తెలుగు బిట్స్, సైకాలజీ బిట్స్ అయితే అయ్యాయి. ఇక మనకి ఇంగ్లీష్లో కూడా మనకి 30 బిట్స్ అయితే ఉంటాయి. ఈ పేపర్ ఇంగ్లీష్లో మనకి 30 బిట్స్ అయితే ఉన్నాయి కదా, ఈ 30 బిట్స్ని అయితే చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్కి ఏమో మనకి 4th ఆప్షన్ కరెక్ట్. మనకి సెకండ్ బిట్కి ఏమో లుక్ అప్ 3rd ఆప్షన్. ఇక్కడ 63 క్వశ్చన్కి ఏమో మ్యారథాన్ 4th ఆప్షన్. ఇక్కడ 64కి ఏమో సెకండ్ ఆప్షన్ ఇఫ్ ఇట్ రైన్స్ వాట్ షెల్ వీ డూ. ఇక్కడ 65కి 4 డిడ్ యూ సీ ద స్నేక్. ద నెక్స్ట్ డే డాక్టర్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ మనకి ప్యాసివ్ వాయిస్ నుంచి ఇచ్చారు. దిస్ బుక్ కెన్ బి బ్రాట్ ఇన్ మస్ట్ బుక్ షాప్స్. ఇక్కడ 67th క్వశ్చన్ మనకి 3. 68th క్వశ్చన్ అడ్వర్బ్. ఇక్కడ సెకండ్ ఇఫ్ ఐ పాస్ మై ఎగ్జామ్స్ ఐ విల్ గో టు యూనివర్సిటీ. ఇక్కడ 17th క్వశ్చన్ ఇక్కడ నథింగ్ ఫైల్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ టైమ్. వాట్ ఏ చార్మింగ్ డ్రెస్. ఐడెంటిఫై ద లాంగ్వేజ్ ఫంక్షన్ ఆఫ్ ది అబౌవ్ సెంటెన్స్. సెకండ్. ఇక్కడ 4th ఆప్షన్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ న్యూ ఫ్రెంచ్. 74th క్వశ్చన్కి సెకండ్ ఆన్సర్. ఇక్కడ 75th క్వశ్చన్కి అంబ్రా ఫోర్స్ అని ఇచ్చారు. 76కి 4. 77కి థర్డ్ ఆప్షన్ ఎస్ ఐ హ్యావ్. 78th క్వశ్చన్కి దేర్ ఫోర్. 79th క్వశ్చన్కి ద. 80 క్వశ్చన్కి 3.
81కి సి, 82కి 3, 83కి 4, 84కి 1, 85కి 4, 86కి 3, 87కి 1, 88కి 3, 89కి 3, 90కి 4 ఫైర్. ఇక కంటెంట్ బిట్లు అయితే మనకి 48 ఉంటాయి. ఇక 12 బిట్స్ ఏమో మెథడాలజీ ఉంటాయి. కంటెంట్ బిట్స్ అయితే చూడండి. ఈ కంటెంట్ బిట్స్లో మీకేమైనా మిస్టేక్స్ ఉంటేకైనా మీ తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి కదా, 6th నుంచి మనకి పేపర్ 2కి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ బుక్లలో ఏదైనా ఈ క్వశ్చన్లు ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ ఆ బుక్లో ఉన్నటువంటి పేజీ నెంబర్తో సహా మీరు అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయండి. మీకు మార్క్స్ అయితే ఇస్తారు. ఇవ్వబడిన ప్రదేశాలను వాటి ఉనికిని ఆధారంగా దక్షిణం నుండి ఉత్తరానికి అమర్చండి. ఇక్కడ స్వర్ణగిరి, ఉజ్జయిన్, తక్షశిల. మీకు ఒకవేళ అబ్జెక్షన్ రాంగ్ ఉంటే కన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐడి నెంబరు నేను వీడియో చేస్తాను. ఇంకా కొంతమందికి చేస్తారు. ఎంత ఎక్కువ మంది చేస్తే మీకు ఆ క్వశ్చన్కి మార్క్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏ ఓన్లీ సరైన సమాధానం అని అన్నాడు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 గ్రామీణ ప్రాంతాలలో 3 అంచెల స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసింది. భూమికి కవలగ్రహము అని, సూర్యునికి 3వ సమీప గ్రహము, అతి చిన్న గ్రహము. మనకి అతి చిన్న గ్రహము అనేది బుధుడు. భూమికి గల కవలగ్రహము అనేది శుక్రుడు. అతి చిన్న గ్రహము సూర్యునికి 3వ గ్రహము శుక్రుడు. అతి చిన్న గ్రహం అనేది బుధుడు కదా. మనకి ఫోర్త్ ఆప్షన్లో సి చూడండి. ఇక్కడ 3. భూమికి గల కవలగ్రహము శుక్రుడు. సూర్యునికి 3వ గ్రహం భూమి. ఇక్కడ అతి చిన్న గ్రహము బుధుడు. జతపరచం అనే బిట్లు చాలామంది కష్టం అనుకుంటారు కానండి, మీకు వచ్చినవి మ్యాచింగ్ చేసుకొని ఆప్షన్లో చూసుకుంటే మీకు ఈజీగా అవుతుంది. నేను చెప్పినట్టు చేయండి, మీరు టైం సేవ్ అవుతుంది. ఇలానే మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ జలావరణము, శిలావరణం, జీవావరణం, వాతావరణము అని ఇచ్చారు కదా. జలావరణం అంటే ఇక్కడ చూడండి జల భాగాలు అని వస్తాయి కదా. శిలావరణం అంటే భూమి యొక్క ఘన బాహ్య పొర. జీవావరణం అంటే అన్ని రకాల జీవులు ఉండేటివి. వాతావరణం అంటే గాలి పొరలు ఇవి ఉంటాయి కదా. జీవావరణము అంటే అన్ని జీవులు ఉండేటివి. ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్లో ఏ ఉందా చూసుకోండి. ఇక్కడ ఈజీగా ఉంది కదా. మనకి చూడండి ఇక్కడ థర్డ్ ఆప్షన్. మీకు ఈజీగా మీరు ఒక ఆప్షన్ తెలిస్తే సరిపోయింది. మనకి దీనికైతే చెప్పేయచ్చు. ఇక్కడ ఏకి చూడండి జలభాగాలు. శిలావరణము అంటే మనకి భూమి యొక్క ఘన బాహ్య పొర. ఇక వాతావరణం అంటే గాలి పొరలు. ఈ పేపర్ కొంచెం ఈజీగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఈ పేపర్లో ఎంత స్కోర్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సతీ సహగమనం నిషేధించబడిన సంవత్సరం ఎప్పుడు? 1829. తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దును పంచుకొని రాష్ట్రాలను గుర్తించండి. మధ్యప్రదేశ్, ఒడిస్సా. పంచుకోని అనేది ఇచ్చారు, అందుకే మీరు క్వశ్చన్ అయితే బాగా చదవండి. ఇవ్వబడిన సముద్రాలను వాటి పరిమాణం ఆధారంగా చిన్నది నుండి పెద్ద వరకు అమర్చండి. ఇక్కడ చిన్నది నుంచి పెద్ద వరకు అన్నారు. ఆర్కిటిక్ మహాసముద్రమును, అట్లాంటిక్ మహాసముద్రమును, పసిఫిక్ మహాసముద్రము. ఇక్కడ కళ్యాణీ చాళుక్యులు ఈ పాయింట్ వీళ్ళు ఏ రాజ్యాన్ని పరిపాలించారు అనేది ప్రతి సెషన్లో అయితే వచ్చింది. కళ్యాణీ చాళుక్యులు. ఇక్కడ జతను గుర్తించండి. జతపరచుము అని అయితే ఇచ్చారు. యాదవులు మీకు దేవగిరి, పాండ్యులు మధురై. ఇవే బిట్లు అయితే ఇవి 2 అయితే వచ్చాయి. కళ్యాణీ చాళుక్యులు బాసవ చాళుక్యులం అవుతారు. హొయసాలులు ద్వార సముద్రము. ఇదే బిట్ ముందు సెషన్లో కూడా రావడం అయితే జరిగింది.
ఇక్కడ సి మనకు ఆప్షన్. ఖండాలకు పశ్చిమ వైపున 15 డిగ్రీలు 30 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న శీతోష్ణ స్థితి ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు. విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి సరైన సమాధానం ఎంచుకోండి. విజయనగరం నేను చెప్పాను చూడండి, విజయనగర సామ్రాజ్యం గురించి మీరు చదవండి అని చెప్పాను. అదే క్వశ్చన్ అయితే మీకు విజయనగర సామ్రాజ్యం నుంచి కూడా ఒక బిట్ అయితే వచ్చింది. ఏబిసి 36లో ఈ సామ్రాజ్యాన్ని స్థాపించారు. సంగమ వంశం ఈ సామ్రాజ్యాన్ని పాలించిన మొదటి రాజవంశము. విజయనగర రాజధాని హంపి. ఇక్కడ కాకతీయుల గురించి కూడా నేను కాకతీయులు కూడా చదవమని చెప్పాను. ఇది కాకతీయుల బిట్ కూడా మీకు ఇచ్చారు చూడండి. నేను ముందు మనకి 17th రోజు జరిగిన పేపర్ని నేను కొంతమంది బిట్స్ పెడితే ఆ బిట్స్ నేను మీకు చెప్పడం అయితే జరిగింది కదా. వీడియో చేసి చాలా మంచిగా అందరైతే చూశారు. ఆ వీడియో చూసి ఫాలో అయ్యి వెళ్ళిన వాళ్ళు ఈ బిట్స్ వచ్చాయని కూడా నాకు ఒక సార్ అయితే మెసేజ్ అయితే పెట్టారు. దీన్ని మళ్ళీ అనాలిసిస్ చేయండి మేడం ఈ పేపర్ అని. నాకు ఈ పేపర్ నుంచి అయితే 18th రోజు నాకు ఎవరు మెసేజ్ చేయలేదండి. అందుకే చేయలేకపోయాను. ప్లస్ నాకు అందులో హెల్త్ కూడా బాగాలేదు, అందుకే చేయలేదు. నేను ఆ ముందు పేపర్ని ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళు అయితే చాలా వరకు మార్క్స్ అయితే గెయిన్ చేసి ఉంటారు. నేను ఏ టాపిక్స్ చెప్పానో ఆ టాపిక్స్ నుంచే బిట్స్ అయితే వచ్చాయి. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియోని అయితే చూడండి. 17th రోజు చేసింది. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. 4000 మెంబర్స్ కూడా చూశారు దాంట్లో ఆ వీడియోని. కాకతీయ రాజులలో గొప్పవారుగా పేరు పొందిన గణపతి దేవుడు ఇతని తరువాత అధికారంలోనికి వచ్చారు. ఇక మీకు అలాగా మీకు యూస్ఫుల్ అయితే ఒక మెసేజ్ అయితే పెట్టండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు నా పేపర్ ఇంతమందికి యూజ్ అయింది అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. భూమధ్య రేఖకు ఇరువైపులా 10 డిగ్రీలు 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న శీతోష్ణ స్థితి ప్రాంతాలకు గల పేరు ఏమిటి? సవన్నాలు. క్రింద పేర్కొనబడిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ ఏ, సి. లిథోస్పియర్ అనే పదము లిథో మరియు స్పైరా అనే రెండు గ్రీకు పదాల కలయిక. ప్లస్ బయోస్పియర్ అనే పదము బయోస్ మరియు స్పైరా అనే రెండు గ్రీకు పదాల కలయిక. ఇక అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించినటువంటి చాంద్ బీబీ ఈ ప్రాంతానికి చెందినవారు. అహ్మద్ నగర్. ఇక మనకి చూడండి ఇక్కడ ఏబి రెండు కరెక్టే. మోటార్ వాహనాలు నడపడానికి కనీసం వయోపరిమితి 18 సంవత్సరాలు. రవాణా వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి 25 సంవత్సరాలు. ఇక్కడ ఎంచుకునే దారిలోనే అనే పుస్తకంను రచించిన వారు ఎవరు? మనకి మహనాజ్ ఆఫ్ కామి, జగజ్జీవన్ రామ్, జాన్ మత్తాయ్, రాజకుమారి అమృత్ కౌర్, జైరామ్ దాస్ దౌలత్ రామ్. కార్మిక శాఖ మంత్రి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఆర్థిక శాఖ మంత్రి. రాజకుమారి అమృత్ కౌర్ అనేది ఆరోగ్య శాఖ మంత్రి. జైరామ్ దాస్ దౌలత్ రామ్. పెన్సిల్ విస్తరింపుము. మనకి ప్లాట్ఫామ్ ఫర్ ఎక్స్పెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల చట్టము రూపొందించబడిన సంవత్సరము 1989. హ్యూమస్ ఏర్పడే రేటుకు ప్రభావితం చేసేవి. హ్యూమస్ రేటును ప్రభావితం చేసేది. ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ వృక్షజాలము, జంతుజాలము, జీవావరణం. CITESను విస్తరించుము. ద కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా. ఇక జతపరచుము అనేది ఇచ్చారు. ఇది మనకి ఈ కల్చర్ గురించి మనకి జీకే క్వశ్చన్గా కూడా ఇస్తారండి. డిఎస్సిలో పీసీ కల్చర్, సెరికల్చర్, వీటికల్చర్, హార్టికల్చర్. ఇక్కడ వీటికల్చర్ అంటే ఏంటి, హార్టికల్చర్ అంటే ఏంటి,
హార్టికల్చర్ అంటే మనకి పట్టు పురుగులకు సంబంధించింది కదా. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి. పీసీ కల్చర్ అంటే చేపల కంట. సెరికల్చర్ పట్టు పురుగులకి. వీటికల్చర్ ద్రాక్షకు సంబంధించి. ఇక హార్టికల్చర్ కూరగాయలు, పూలు, పండ్లకు సంబంధించింది. 30,000 మంది సైనికులతోని కాసిం బజార్లోని ఆంగ్లేయుల ఫ్యాక్టరీ పైన దాడి చేసిన బెంగాల్ నవాబు ఎవరు? సిరాజుద్దౌలా. బాలగంగాధర్ తిలక్, రాజా లజపతిరాయ్, మహమ్మద్ ఖాన్, మహాత్మా గాంధీ, చిత్తరంజన్ దాస్. బాలగంగాధర్ తిలక్ మనకి ఆమ్, ఇక్కడ మనకి వీళ్ళు వందే మాతర ఉద్యమాలు నడిపారు కదా, ఎక్కడెక్కడ జరిగాయి అనేదైతే ఇచ్చారు. ఏ రాష్ట్రానికి మీరు ఉద్యమం చేశారు అనేదైతే ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఒకటో దానికి బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్ర, లాలా లజపతిరాయ్ పంజాబ్, మహాత్మా గాంధీ గుజరాత్, చిత్తరంజన్ దాస్ బెంగాల్. క్రింది వాణిని జతపరచుము. ఇక్కడ చూడండి, బెంగాల్ విభజన, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గం, కాంగ్రెస్లో చీలిక. ఇక్కడ మనకి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గము అనేది ఇక్కడ 1900. బెంగాల్ విభజన జరిగింది 1905. థర్డ్ ఆప్షన్ చూడండి, ముస్లింలకి జరిగింది ఇక్కడ ప్రత్యేక నియోజకవర్గము సి. ఇక్కడ 1907 అనేది కాంగ్రెస్ చీలిక. ఇక్కడ థర్డ్ బెంగాల్ విభజన అనేది 5. ఇక్కడ 1818 అనేది అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె. పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, గుజరాత్. ఇక్కడ అన్ని ఈ సెషన్లో ఎక్కువగా జతపరచమనే బిట్లు అయితే ఇచ్చారు. అయినా ఈజీగానే ఉన్నాయి ఈ బిట్స్. ముందు మనకి 17th రోజు జరిగిన దానికంటే కొంచెం బెటర్. పశ్చిమ బెంగాల్ అనేది హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ అనేది సరిహద్దుగా ఉన్నటువంటి నగరాలు అయితే అడిగారు. అక్కడ ఒకటే క్వశ్చన్ ఇచ్చి సరిహద్దులు అయితే అడిగారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ బిట్ మీరు ఆ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. సరిహద్దులు బెంగాల్తో పంచుకుంటుంది పశ్చిమ బెంగాల్. హిమాచల్ ప్రదేశ్ మనకి చైనాతో పంచుకుంటుంది. ఇక్కడ మణిపూర్ అనేది మయన్మార్ తోటి, గుజరాత్ పాకిస్తాన్ తోటి. ఋతుపవన శీతోష్ణస్థితి ఆసియా ఖండంలో ప్రధానంగా ఈ ప్రాంతాలలో కనిపిస్తుంది. దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియా. ఫ్రాన్స్ చరిత్రలో ఈ కాలాన్ని బీతావహ పాలన అంటారు. 1793 నుంచి 1794. హిట్లర్ పాలనా కాలం నాటి జర్మనీ కరెన్సీ మార్క్. దేశము, పార్టీ పేరు సిరియా, మెక్సికో, జింబాబ్వే. ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సిరియా అంటే అల్బాత్ పార్టీ, మెక్సికోకి ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ, జింబాబ్వే జాను పిఎఫ్ పార్టీ. ఇక్కడ మనకి లోక్సభ స్థానాలు, ఈ బిట్ మనకి డిఎస్సిలో కూడా వచ్చిందండి. లోక్సభ స్థానాలు మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్కి మనకి ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఉత్తరప్రదేశ్ అన్నిట్లలో సి అయితే ఉంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్. ఇక్కడ మనకి తర్వాత స్థానంలో ఉండేది బీహార్ ఉంటుంది. మహారాష్ట్ర ఉంటుంది తర్వాత స్థానంలో. తర్వాత పశ్చిమ బెంగాల్ 42 స్థానాలు. లాస్ట్లో మనకి బీహార్ 40 స్థానాలు. ఆ క్వశ్చన్ అయితే నోట్ చేసి పెట్టుకోండి మీరు. రసాయనిక ఎరువులకు సంబంధించి సరైన సమాధానాలు గుర్తించండి. డిఎస్సిలో జీకేగా ఇవ్వచ్చు, మనకి కంటెంట్లో కూడా ఇవ్వచ్చు ఆ బిట్. ఏబిసిడి. ఇక్కడ చూడండి, ఇవి నేలల్లో ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి. ఇవి నేలల్లో గల బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను చంపగలవు. ఇవి
అవి సాగు ఖర్చును పెంచుతాయి. వీటిని వాడటం మొదలుపెట్టిన కొంత కాలానికి నేల సారం అంతకు ముందు కంటే తగ్గిపోతుంది. 2011-12 నాటికి భారతదేశంలో పేదరికం సగటున 22%. బాలాఘట్, ఖేత్రి, సింగ్బంగ్. ఇక బాలాఘట్ అనేది మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ ఖేత్రి అనేటివి రాజస్థాన్, సింగ్బంగ్ అనేది రాజస్థాన్లో ఉంటుంది. అన్ని గృహాలకు పైకప్పు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాన్ని తప్పనిసరి చేసిన మొట్టమొదటి రాష్ట్రం తమిళనాడు. భారతదేశంలో గల అతిపెద్ద విండ్ ఫార్మ్ క్లస్టర్ మనకి నాగర్కోయిల్, మధురై. క్రింది వాటిలో సరైన సమాధానాలు గుర్తించండి. ఏసేడే 1918 ఖేడా సత్యాగ్రహం ఉద్యమం జరిగింది. నెక్స్ట్ మనకి 1928 బార్దోలి సత్యాగ్రహం జరిగింది. ఇక్కడ బార్దోలి ప్రాంతం గుజరాత్లో కలదు. 128 హింద్ స్వరాజ్ అనే ప్రసిద్ధ పుస్తకం రాసినవారు గాంధీజీ. సంవాద కౌముది అనే వార్తాపత్రికను ప్రచురించినవారు రాజా రామ్మోహన్ రాయ్. ప్రపంచ అభివృద్ధి నివేదిక 2019 ప్రకారం సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇలా మనకి ABC అన్ని కరెక్ట్ అనేది ఇచ్చారు. సంవత్సరానికి $39,300 లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను ధనిక దేశాలుగా పిలుస్తారు. సంవత్సరానికి $2,500 లేదా అంతకంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అల్పాదాయ దేశాలు అంటారు. తలసరి ఆదాయం సంవత్సరానికి కేవలం $6,700 మాత్రమే ఉన్నందున భారతదేశం అధిక మధ్య ఆదాయ దేశాల జాబితాలో చేరింది. ఇక్కడ 131 క్వశ్చన్ చూడండి. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, సేవా రంగం. ఇక్కడ మనకి ప్రాథమిక రంగంలోనికి వచ్చేటివి తేనెటీగల పెంపకం వస్తుంది. ద్వితీయ రంగం అనేది పనిచేసే వాళ్ళు అనేది సేవా రంగం కిందకు ఉద్యోగులు సేవా రంగం కిందకైతే వస్తారు. ఇక్కడ మనకి BA సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఇచ్చారు. ప్రాథమిక రంగం అనేది తేనెటీగల పెంపకానికి, ఇక్కడ ద్వితీయ రంగం అనేది అగ్గిపెట్టెల కర్మాగారాల్లో పనిచేసే పారిశ్రామిక రంగం అనేది ఉన్నవి ద్వితీయ రంగం కిందకు వస్తాయి. సేవా రంగం అంటే మనకి కాల్ సెంటర్ ఉద్యోగాలు, అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళని సేవా రంగం కిందకైతే వస్తారు. ఇక్కడ డాక్టర్స్, ఇంజనీర్స్, వర్కర్స్ ఎవరైనా సరే. క్రింది వాటిని జతపరచండి. బహుజన్ పార్టీ, సమాజ్వాద్ పార్టీ ఎప్పుడు స్థాపించారు అనేది ఇచ్చారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఇక జాతీయ జనసంఘ్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఇవన్నీ అయితే ఇచ్చారు కదా. మనకి ఫోర్త్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఫస్ట్ దానికి బహుజన్ సమాజ్వాద్ పార్టీని 1984లోనే చేశారు. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది మనకి సి. ఇక్కడ నేషనలిస్ట్ కాంగ్రెస్ అనేది మనకి 1999. జాతీయ జనసంఘ్ అనేది 1951. భారతీయ తత్వానికి చెందిన 6 ఆదర్శాలపై ఒకటైన న్యాయ ఆదర్శను నెలకొల్పిన మహర్షి ఎవరు అంటే గౌతముడు. ఉదాసీనత వక్రరేఖ లక్షణం కానిది. ఇది మూల బిందువును పుటాకారంలో ఉంటుంది. మూల బిందువు పుటాకారంలో ఉంటుంది. గాలి చల్లబడిన కొద్దీ దాని సాపేక్ష ఆర్ద్రత పెరుగుతుంది. భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి విధానాలకు సంబంధించి సరికానిది. 1966 పారిశ్రామిక విధాన తీర్మానము.
స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథకర్త. స్పిరిట్ ఆఫ్ లా గ్రంథకర్త మాంటెస్క్యూ. భారతదేశంలో కాఫీ పండించడానికి బాగా అనుకూలమైన నేల లాటరైట్ నేల. ఇక మనకి మెథడాలజీ బిట్స్ చూడండి, 12 బిట్స్ అయితే ఉన్నాయి. క్రింది వానిలో సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. ఇక్కడ ఏబి 2 కరెక్టే. అర్థశాస్త్రాన్ని సాంఘిక శాస్త్రంలో భాగంగా బోధించాలి ఈశ్వరీభాయ్ పటేల్ అన్నారు. సాంఘిక శాస్త్ర బోధనను పరీక్ష విషయంగాను మార్చాలి అని కోటారియా కమిషన్ అన్నది. ఇక్కడ మనకి క్రింది వాణిలో 1986 మౌలిక అంశాలను గుర్తించండి. ఇక్కడ మనకి ఏబిసి లింగ సమానత, పర్యావరణ పరిరక్షణ, ఇక అంతర్జాతీయ అవగాహన. బ్లూమ్ వర్గీకరణలో ఉండి అండర్సన్ క్లాథర్ల్ వర్గీకరణలో లేని విద్యా లక్ష్యము సంశ్లేషణ. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన తన ఇష్టానుసారం పని చెయ్యలేదు అని ఒక విద్యార్థి ఆలోచించాడు. ఇది మెటాకాగ్నిటివ్ జ్ఞానము. వల్లెవేయడం వలన విషయ పరిజ్ఞానం కలుగుతుంది. దానిని మౌఖికంగా లేదా రాతపూర్వకంగా కూడా చేయవచ్చు అని తెలిపినది ఎవరు? హెన్రీ మోరిసన్. సరైన సమాధానం గుర్తించండి. ప్రక్షేక సాధనాలు, గ్రాఫిక్ సాధనము, ప్రదర్శన సాధనము, కృత్య సాధనము. ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఫస్ట్ దానికి సి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏ. ప్రదర్శన సాధనము అనేది మనకి ప్లానల్ బోర్డ్. కృత్య సాధనము క్షేత్ర పర్యటనలు. 8వ తరగతి విద్యార్థులకు ఈ పాఠ్యబోధనకు క్షేత్ర పర్యటన అనుకూలమైన బోధనా పద్ధతి. వన్యప్రాణుల సంరక్షణ. సమస్య పరిష్కార పద్ధతిని ఒక బోధనా పద్ధతిగా తెలిపినది జాన్ డోయి. మెబిల్ ఈ. సింప్సన్ ప్రకారము వరుస 2 పిరమిడ్ల పథకంలో ఈ 2 పిరమిడ్లను ఎలా ఉపయోగించాలి? బోధన, పర్యవేక్షణ, అధ్యయనము. యూనిట్లకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఏబి కరెక్ట్. విద్యార్థులకు అవసరమైన సమాచారం అందించేవి బోధనా యూనిట్లు. నిత్య జీవిత సమస్యలు ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందించేవి నిర్మాణాత్మక యూనిట్లు. 2025-26 విద్యా సంవత్సరంలో అమల్లో ఉన్న మార్కుల కేటాయింపు, నిర్మాణాత్మక మూల్యాంకనంలో 4 మార్కుల కేటాయింపు గురించి సరైన సమాధానం గుర్తించండి అని అయితే ఇచ్చారు కదా. ఇక్కడ మనకి ఫస్ట్ దానికి పిల్లల్లో భాగస్వామ్యము అనేది బి. రాత అంశాలు అనేది మనకి ఇక్కడ చూడండి అన్నిటికీ బి అనేది ఇచ్చారు. ఇది కొంచెం మిస్టేక్ ఉంది ఈ క్వశ్చన్. ఇది మీరు అబ్జెక్షన్ రేజ్ అయితే చేయండి. ఇక్కడ ఆప్షన్లలో చూడండి అన్నిటికీ డి అనేది ఇచ్చారు. విద్యార్థి పశ్చిమ పవనాలతో పోలిస్తే వ్యాపార పవనాల వేగం ఎక్కువ అని తెలిపినది ఇది భావనా సంబంధ జ్ఞానము. ఇక మనకి 150 బిట్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. మీకు దీంట్లో ఏవైనా క్వశ్చన్స్, అబ్జెక్షన్స్ రేజ్ చేయాలి అనిపిస్తే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేస్తారు. ఐడి నెంబర్ మీరు పెట్టండి. దానికి సరైన సమాధానం మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. నేను అన్నీ కలిపి ఒక వీడియో అయితే చేస్తాను. తెలుగులో అదే విధంగా నేను వీడియో చేశాను. చాలామంది అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేశారు. దాంట్లో కూడా 1800 మంది అయితే చూశారండి. వాళ్ళందరూ అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారు. ఒకవేళ మీరు తెలుగు కూడా రాసి ఉంటే గిన 10th రోజు మార్నింగ్ సెషన్లో మనకి 4 క్వశ్చన్స్కి అయితే మనకు అబ్జెక్షన్స్ రేజ్ చేసే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సెకండ్ షిఫ్ట్లో ఒక క్వశ్చన్ ఉంది. మీరు ఛానల్లో వీడియో ఉంది, దాన్ని చూసి ఏ క్వశ్చన్స్ అబ్జెక్షన్స్ రేజ్ చేయాలి అనేది అయితే చూడండి, రేజ్ చేయండి. ఇక పోతే మీరు ఇప్పటివరకు అయితే వీడియో చూశారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మళ్ళీ నేను 17th రోజు సెకండ్ షిఫ్ట్ పేపర్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓవరాల్గా మీకు ఈ పేపర్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మిగతా పేపర్స్ కూడా చేయండి. మీకు ఏ షిఫ్ట్లో
మార్క్స్ యాడ్ అవుతాయి, ఏ షిఫ్ట్‌లో నార్మలైజేషన్ జరుగుతుంది అనేది కూడా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మళ్ళీ ఈ 4 పేపర్స్ అనాలిసిస్ చేసి నేను మీకు ఏ సెషన్‌లో మార్క్స్ యాడ్ అయితాయి అనేది కూడా నేను వీడియో చేసి చెప్తానండి. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇక మీకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీ డౌట్‌కి నేను ప్లస్ వీవర్స్ కూడా మీకు కామెంట్స్‌కి ఆన్సర్స్ అయితే చేస్తారు. వాళ్ళకి తెలిసినవి నేను చేస్తాను. నేను చేసేలోపు వాళ్ళు కూడా చేస్తారు. అందుకని మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. మా ఛానల్‌లో ప్రతి ఒక్కరికి కామెంట్స్‌కి అయితే రిప్లై అయితే ఇస్తాము. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.